చాలా కాలం నుంచి స్పిరిట్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంకా సెట్స్ పైకు వెళ్ళలేదు. నిజానికి సెప్టెంబర్ నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అన్నాడు సందీప్. అలాగే షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత నాన్ స్టాప్ గా పూర్తి చేస్తామంటూ ఆ మధ్య క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు సెప్టెంబర్ నెల పోయింది, అక్టోబర్ కూడా వచ్చేసింది. అయినా కూడా స్పిరిట్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. కానీ ఈలోపు ఒక సాలిడ్ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట సందీప్. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే ఉంది. ఈ సందర్భంగా స్పిరిట్ నుంచి అప్డేట్ రానుందని సమాచారం. దీంతో ఖచ్చితంగా బిగ్ అప్డేట్ ఉంటుందని భావిస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే తాజాగా స్పిరిట్ మూవీకి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడనే సంగతి తెలిసిందే. కానీ ఒక సిన్సియర్ నార్కోటిక్ పోలీస్ ఆఫీసర్ గా, లవ్ డాక్టర్ గా, మాఫియా డాన్ గా కనిపించనున్నాడట. దీంతో ప్రభాస్ ను సందీప్ ఎలా చూపిస్తాడనేది ఎగ్జైటింగ్ గా మారింది. ఇక ఈ సినిమాలో ముందుగా దీపికా పదుకొనేని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో తృప్తి దిమ్రీని తీసుకున్నారు. మరి స్పిరిట్ ఎలా ఉంటుందో చూడాలి.